కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. So many young boys and girls. వచ్చేసారా? పొద్దున్నే గుడికి వెళ్తారో లేదో తెలియదు కానీ పొద్దున్న లేసి పార్క్ మాత్రం వచ్చేస్తారు దరిద్రులు. గవర్నమెంట్ పార్క్ కట్టించింది వాకింగ్ చేసుకోండి లేకపోతే ధ్యానం చేసుకోండి, అది తప్ప అన్ని చేస్తున్నారు కదరా పార్క్ లో దరిద్రుల. రే ఏంట్రా బ్రష్ ఇక్కడ వచ్చి చేస్తున్నావు? అందరికంటే ముందు రాకపోతే పార్క్ లో చెట్లు దొరకవు భయ్యా. చెట్టు దొరకపోతే నా లవర్ నా చెమడాలు తీసేస్తుంది. అరే పార్క్ లో చెట్లు నాటింది నీడ కోసం రా, మీరేంట్రా తోడు కోసం వాడుకుంటున్నారు? హాయ్ హలో డార్లింగ్. Booty queen. వసే శాంతి, శాంతి నేను ఎక్కడ ఉంటాను బట్టెళ్తావేంటే? నేను నిన్ను కూడా రమ్మన్నానా? నిన్ను కూడా ఏంటే? నన్నే రమ్మన్నావు. ఏమో ఎవరో రమ్మన్నా గుర్తే లేదు. ఏంటి జోక్ చేశాను బేబీ, అన్నిటి సీరియస్ అవుతావేంటి? వచ్చావా నువ్వు? ఏ రోజైనా మిస్ అయ్యానా? అది కాదే, నాతో ఏమైనా మాట్లాడాలా? మామూలు కాదు, చాలా గట్టిగా మాట్లాడాలి. ఒక్క నిమిషం బేబీ, ఇందులో ఇళయరాజా హిట్స్ ఉన్నాయి, వింటూ ఉండు. ఇప్పుడు వచ్చేస్తా, ఓకేనా? ఏంటి? నేను పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి పార్క్ లో ఉన్నా, పెళ్ళై 2 పిల్లలు, ఇంకా నువ్వు పార్క్ చుట్టే తిరుగుతున్నావు. ఎన్ని రోజులు తిరుగుతావు పార్క్ నువ్వు? చూడు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నావు, నేను ఈ పార్క్ చుట్టూ తిరుగుతూ 4 ఇల్లులు కొన్నా. నువ్వు గొప్ప నేను గొప్ప? కథా కథనం లేకుండా సినిమా సూపర్ హిట్ అయిపోయినట్టు నీ దగ్గర కటౌట్ లేకపోతే 4 ఇల్లులు కొన్నావంటే మామూలు దానివి కాదే నువ్వు అసలు. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత ఏం మాట్లాడతాను నేను? హలో అమ్మా. అలాగే అమ్మా. ఏమేంటి డార్లింగ్? మా అమ్మకు అర్జెంట్ గా 10,000 కావాలంట. మా అమ్మ బాధలో ఉంటాను, అస్సలు చూడలేను తెలుసా. అసలు ఎవరితో మాట్లాడబుద్ధి కూడా కాదు నాకు. ఇది ఇప్పుడు నాతో మాట్లాడకపోతే ఎలా? అయినా నేను బాధలో ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరా? నేనున్నా డార్లింగ్. అమ్మకి 10,000 బాబిచ్చేసి. థ్యాంక్ యూ రాజేష్. ఓకే డార్లింగ్. గట్టిగా కాటేసావు కదా వాడిని. రేయ్! దుప్పటి కప్పుతావంటే నువ్వు? చంపేస్తాను అనుకోండి, దుప్పటి కప్పావనుకో. పుచ్చుకొని ఇలాగే మాట్లాడు. అయ్యబ్బో, నీ బొంగులతో పట్లే తీసుకుపెట్టుకో. పద. అయ్యో తాత, మీరు పార్క్ వచ్చారంటే ఈ టైంలో ఎండలో? రండి రండి. ఏంటి తాత ఇప్పుడు పార్క్ వచ్చారంటే మీరు? లవర్స్ పార్కేగా వస్తారు. మీరు కూడా లవర్సేనా? మీ లేత ప్రేమ ఎప్పుడు చిగురించిందో? మూగ మనుషులు సినిమా టైంలో చిగురించింది. మరి అప్పుడు చిగురిస్తే పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నారు? లవ్ మ్యారేజ్ కరెక్టా అరేంజ్ మ్యారేజ్ కరెక్టా అని ఆలోచిస్తున్నాను. మూగ మనుషులు సినిమా నువ్వు చిగురించిన ప్రేమ ముసలయ్యేంత వరకు ఆలోచిస్తూనే ఉన్నారనమాట. ఎన్ని చూడాలరా నేను ఇక్కడ పార్క్ లో? తినిపించు ఐస్ క్రీమ్. దానికి నువ్వు ఒక్కొక్క స్పూన్ ఐస్ క్రీమ్ తినిపిస్తే ఏం సరిపోద్దురా? ఇలా తినిపించాలి దాన్ని, ఇలా తినిపించాలి దాన్ని. ఇలా తినిపించరా దానికి? ఒక్కొక్క స్పూన్ ఎక్కడ సరిపోద్ది దానికి? దాదా గోపి, మనది లవ్ కాదేమో అట్రాక్షన్ ఏమో అని నా అనుమానం. చాలా తొందరగా వచ్చింది అనుమానం. మనం లవర్స్ గా బ్రేకప్ ఇచ్చేసి మనం పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్ చేసుకుందాం, అదే నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే గోపి. పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుంటారా? పెద్దలు ఉన్నారా మీకు? ఓ పెద్దలతో మాట్లాడి చేసుకుంటారట. చంపేస్తాను ఇంకోసారి పార్కింగ్ కి వస్తే. శాంతి, శాంతి, ఎప్పుడు చూసినా దాన్ని వెతుకుతూనే ఉంటావేంటంటారు నువ్వు? అది ఎక్కడుందో తెలియట్లేదు భయ్యా. పార్కుకు నేను తీసుకొస్తే నాతో తప్ప ఎవడెవడితోనో పార్క్ లో తిరుగుతుంది. చివరికి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొద్దున్నే దాన్ని తీసుకొచ్చి దించడం, సాయంత్రం తీసుకెళ్ళడం. వచ్చే శాంతి, చూసావా భయ్యా, దాని మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. నా ఎదలో ఉంటది అనుకుంటే ఎవరితోనో పొదలో మాట్లాడుతూ ఉంటది అది. అంటే నీ పెన మీద ఎవడెవడో దోశ వేసుకుంటున్నాడు అనమాట. ఆ పెనం నాతో ఉండదా భయ్యా? ఆ పెనం నీతో ఉండాలంటే నీ దగ్గర పిండి ఉండాలి కదరా. రేపు పొద్దున వచ్చేటప్పుడు కేజీ పిండి తెచ్చుకుంటాను భయ్యా. శాంతి, శాంతి,
ఏం చేస్తున్నావు నువ్వు? అంటే మా బంగారానికి హెడ్ఏక్ గా ఉంటే తలనొక్కుతున్నాను భయ్యా. పీక నొక్కేరా, దరిద్రం వదిలిపోద్ది దాంది. ఒక్కొక్కరు అలా తయారేంట్రా మీరు? డార్లింగ్ నాకు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి. ఓకే డార్లింగ్, ఇది తిన్నాక ఇంకా తెస్తా. ఒక మగాన్ని ఐస్ క్రీమ్ కోసమే పడేయడం చాలా దారుణమే. ఇది వచ్చిన దగ్గర నుంచి తింటున్నావేంటి ఐస్ క్రీము? నువ్వు ఇప్పిస్తున్నావేంటి ఐస్ క్రీమ్? నా బాయ్ ఫ్రెండ్ కదా పగిలిపోతుంది ఏమనుకుంటా ఎలక ముఖం దారా. దరిద్రుడా. ఒసే శాంతి, ఇంకా దొరకలేదారా అది? అది ఎక్కడుందో దొరకలేదు భయ్యా ఇంకా. ఒక్క నిమిషం ఉండు, నిన్ను ఒక్కని చూస్తే జాలేస్తుందిరా నాకు. ఒక్క నిమిషం. పోలీస్ పోలీస్. పోలీస్ కాదే, ఎక్కడ చూస్తున్నావే? వాడితో ఉండొచ్చు కదా 10 నిమిషాలు. వాడి బదులు ఎక్కడ వాడిని చూస్తే జాలని పెట్టలేదా నీకు? వాడితో ఉండు. నీతోనే ఉండాలంట, నీతోనే పద, నీతోనే ఉంటా పద పద. హలో అమ్మా. అవునా? అలాగే అమ్మా. ఏమేం డార్లింగ్? మా అమ్మకు మళ్ళీ అర్జెంట్ గా 10,000 కావాలంట. మా అమ్మ బాధలో ఉంటాను, అస్సలు చూడలేను తెలుసా. అయినా నేను బాధలో ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? నేనున్నా డార్లింగ్, ఇదిగో ఈ ఉంగరం తీసుకో. రావట్లేదా? నేను లాగుతా నువ్వు. ఏం చేద్దాం అనుకుంటున్నావు వాడిని? పార్కులో సమాధి చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వాడిని? చేతికున్న ఉంగరాన్ని కూడా లాగేస్తున్నావేంటే నువ్వు? పనికి మాలిందన్నా. హలో, మైండ్ యువర్ టంగ్. టంగు కోస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక రకం ఉంటే ఆ దరిద్రుడు ఇంకో రకం ఉన్నాడు, ఈడొక రకం ఉన్నాడు. ఇది ఐస్ క్రీమ్ తప్ప అది ఎంత తింటావే ఐస్ క్రీము? అన్నం తిని మిమ్మల్ని పొంద బెట్ట. ఎలా ఉన్నారంట మీరందరూ? శాంతి భయ్యా, ఆ విజిల్ ఒకసారి నాకు ఇస్తావా? థ్యాంక్ యూ భయ్యా. పోలీస్ పోలీస్. పోలీస్ కాదే నేను, నా దగ్గర ఉండవే. ఎక్కడెక్కడ ఉంటూ పనికి మళ్ళిందానా వదిలేసా ఇప్పుడు? భయ్యా థ్యాంక్ యూ భయ్యా. అది నా అవసరం కంటే నీకే అవసరం ఎక్కువ ఉందిరా. థ్యాంక్ యూ భయ్యా. నీ దగ్గరే ఉంచుకోరా. పద. ఏమండి ఆ, ఏమండి ఏంటి? నాకు ఎన్నో రోజుల నుంచి మెదలో ఒక ప్రశ్న తిరుగుతుందండి. ఏంటది? అసలు ఈ పెళ్లి అంటే ఏంటండి? పెళ్లి అంటే ఆంబోతులా ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులా ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. అంతే కదా సార్? క్యారెక్టర్ రివర్స్. నేను నీ భాషలో చెప్పమని చెప్పలేదు, మామూలు భాషలో చెప్పు అని చెప్పా. ఎవరిదైనా అదే భాష అదే ఘోష. ఏమే ఏదైనా ఆటలో ఒకడు ఒక రోజు గెలిస్తే ఇంకో రోజు గెలుస్తాడు, కానీ పెళ్లి అనే ఆటలో ఎప్పుడు మీరే గెలుస్తాడు. 1 సైడ్ బార్, మాకేమో బార్. అంతే కదా సార్? అది గుర్తుపెట్టుకో. నేను పోయి వీడిని అడిగాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు అనసూయ గారు. ఏమే చొక్కాలో డబ్బులు కనపట్లేదంటే? నాకేం తెలుసు? నా చొక్కాలో డబ్బులు తీయడానికి చడ్డి గ్యాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మీ మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టుకొని వస్తారు, ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు. హలో, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడతామో జేబులో ఎంత పెట్టుకుంటాం అంతా మాకు తెలుసు. నాకు తెలీదు, నేను తీయలేదు. మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులోంచి? 1000 రూపాయలు ఏంటి? నేను తీసిన 400లేగా. పోయింది కూడా 400. నీతో నిజం ఒప్పించడానికి ఇలా అన్నాను. అసలైన చడ్డి గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారు. అనసూయ గారు, అదే జోబులో నుంచి వాళ్ళమ్మ డబ్బులు తీస్తే వాడు ఇలాగే మాట్లాడతారు. అనసూయ గారు, హలో, ప్రపంచంలో ఏ అమ్మ జేబు చూడదే, కొడుకు కడుపే చూస్తుంది. మీరు మాత్రం వాళ్ళు జేబే చూస్తున్న మొగుడు జేబులో ఎంతో డబ్బులు పెట్టాడా లేదా అని. అనసూయ గారు, నాకు తెలియక అడుగుతాను, మొగుడు చొక్కా ఉతిక బాధ్యత మంది అయినప్పుడు మొగుడు జోబుల నుంచి డబ్బు తీసి హక్కు మనకు ఉండదా ఏంటి? ఇది సార్, వీళ్ళు తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు హక్కుల గురించి మాట్లాడి తప్పించుకుంటారు. ఏం మనుషులే మీరు, మారరే మీరు. శ్యామలా, శ్యామలా, పక్కరా ఏంటి ఏంటి ఈ చొక్కా? నువ్వు ఉతికిన ఈ చొక్కా మీద మరకపోలేదంటే ఏ పని చేత కాదు. పెళ్ళం కావాలా పని మంచి కావాలా? డర్టీ ఫెలోస్. ఒసే శ్యామల, ఆ, ఏమైంది? చూసావా చొక్క మీద చిన్న మరక పోలేదని చిందులేస్తున్నాడు మా ఆయన నా మీద. ఎందుకు పోదే మరక? ఎందుకు పోదు? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకవే. ఏమన్నావే? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకు అన్నా. ఉతుకుతా. ఉతుకో.
ఒసే చొక్క చినిగిందే నీకు నీ మొగుడు మీద కోపం గ్రాములో ఉందనుకున్నా, టన్నుల్లో ఉందన్నమాట. ఎందుకు ఉండకూడదే? చిన్న చిన్న విషయానికి నోరేసుకుంటూ వస్తుంటాడే నా మీద. చొక్క చినిగితే చినిగింది. వాడి మీద ఉన్న ప్రెషేషన్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉన్నా. అది మరి. చిచి విధవ జీవితం. నీకేమైంది గాయత్రి? మా ఆయన చాదస్తంతో చచ్చిపోతున్నాను. రోట్లో దంచిన కారంతోనే తను తింటానంటాడు. మామూలు ప్యాకెట్ కారం అయితే అస్సలు తినడంట. ఈ మిరపకాయలేమో ఈ రోట్లో దంచి చావట్లేదు. మీ ఆయన ఊహించుకొని దంచు. ఎందుకు నరకవు? అదే రోట్లో మీ ఆయన తలకాయ ఉందనుకొని దంచవే. తలకాయ దంచుతా. పాపం ఎవరి తలకాయో. చూడవే, చూడు 4 సార్లు మిషన్ వేసినా కూడా ఇంత మెత్తగా నల్లగవేమోనే. ఆ రోజు సాయంత్రం అమ్మ వీళ్ళు సీరియల్ చూస్తే ఎండాకాలం వస్తుందో తెలియదు, వర్షాకాలం వస్తుందో తెలియదు, వానాకాలం వస్తుందో తెలియదు వీళ్ళకి. ఏమే ఉన్నావా? ఏంటి అంత ప్రశ్నగా మాట్లాడుతున్నావేంటి? సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే నేను తట్టుకుంటానేమో గానీ నేను సీరియల్ చూసే టైంలో మధ్యలో ముగ్గుడు వస్తే మాత్రం అసలు తట్టుకోలేను. నేను నీ మొగుణ్ణే. ఇప్పుడు ఎవరు కాదన్నారు? మొగుడింటికి వస్తే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. అదే సీరియల్ అయిపోయింది అనుకో మళ్ళీ వస్తుందా? టీవీ ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడ ఉంటే నీ పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకే రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటా. టీవీ ఎత్తుకొని కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నారే మీరు? చూసారా సార్, సీరియల్లో వచ్చే పాత్రను చూసి బాధపడతారు కానీ మొగుడి కష్టాన్ని చూసి ఎందుకు సార్ బాధపడరు వీళ్ళు? వచ్చాడు చూడు ఒక వ్యక్తి. నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే. వీడు కూడా సీరియల్ మధ్యలోనే వెళ్ళినట్టున్నాడు వీడు. ఏమైంది బ్రదర్? 10 సార్లు పిలిచాను భయ్యా దాన్ని. సీరియల్ చూస్తుంది కదా అని టీవీ స్విచ్ ఆఫ్ చేసా. అంతే, టీవీ రిమోట్ పట్టుకొని తలకాయ మీద కొట్టింది భయ్యా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు భయ్యా. అమ్మలు కొట్టారు భయ్యా, పెళ్ళాలే కొడతారు. ఏడో ఒక చిన్న పిల్లలాగా ఎందుకు ఏడుతావు? భయ్యా మా అమ్మ గుర్తుకొస్తుంది భయ్యా. పిల్లలు బొమ్మ చూపించినప్పుడు అమ్మలే గుర్తుకొస్తారు. సరే మన ఇద్దరం బయటికి వచ్చా, ఇంకో భయ్యా బయటికి రాలేదే. వాడు అదృష్టవంతుడు భయ్యా. వాడు పిల్లం మన పిల్లల్లా కాదు భయ్యా, చాలా మంచి పిల్లం దొరికింది భయ్యా. ఆనంద్ తలకాయ కారం అయింది. నా చేతిలో నుంచి నువ్వు రిమోట్ లాక్కుంటావా? లాక్కోరా, ఇప్పుడు లాగరా. చూసావా, వాడి పిల్లం మన పిల్లంలా కాదన్నావు. జపాన్ లో అందరి ముఖాలు ఒకేలాగే ఉన్నట్టు ఇండియాలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు బ్రదర్. ఒకప్పుడు మొగుడి కాళ్ళకు దండం పెట్టే స్థాయి నుంచి మొగుడికి వాతలు పట్టే స్థాయికి ఎదిగిపోయింది మహిళా లోకం. మనం తెల్లోళ్ళే ఎదిరించాం కానీ పిల్లల్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం భయ్యా? ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే ఆ రాత్రి ఉంది చూడు, దాని తల్లి అత్యంత ప్రమాదకరం అది. అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. అది రాత్రి మనకు శాపం అయితే ఆ రాత్రే వాళ్ళకు వరం. దానికి విరుగులేదా భయ్యా? ఉంది. ఈ రోజు నుంచి ముగ్గురం పిల్లలకు దూరంగా ఉందాం, రాబోయే తరాలకు మార్గదర్శకులు అవుతాం, అందరికి మార్గదర్శకులు అవుతాం. ప్రామిస్ భయ్యా. ఏం చేద్దాం భయ్యా? ఏం లేదు, అందరు చేపలు తీసుకురండి, బయట పడుకుందాం. వాళ్ళ సీరియల్ అయిపోయినట్టుంది, బయటికి వచ్చారు. ఏంటి ముగ్గురు బయట పడుకున్నారు, లోపలికి రారా? అస్సలు రామ్. వస్తారా? ఏంటే వచ్చేది? సీరియల్ అయిపోయిన తర్వాత మొగుళ్ళు గుర్తుకొచ్చే పిల్లలు మాకొద్దు. మొగుడు కావాలా సీరియల్ కావాలా తెలుసుకోండి. అందులో పెద్దగా ఆలోచించదేముంది, సీరియల్ కావాలి ఏమే అంతే. పోతండి ఇంటికి. భయ్యా భయ్యా, మొగుళ్ళ కంటే సీరియల్ ఎక్కువైపోయిందా భయ్యా? సమాజం ఎట్టిపోతుంది భయ్యా. సమాజం ఎట్టిపోయినా మనం మాత్రం గదిలో పోకూడదు. నువ్వు రా. అంతే భయ్యా. అర్ధరాత్రి 2 గంటలకి అసలే చలికాలం. సంకల్పమేమో ఇక్కడ పడుకోమంటుంది, చలి ఏమో ఏం పర్లేదు లోపలికి వెళ్ళమంటుంది. సంక్రాంతి పోవాలేమో, లోపలికి వెళ్ళమంటుంది. నిగ్రహం. చలి సంకల్పం అనే యుద్ధం. చలియా సంకల్పమా? చలి సంకల్పం అనే యుద్ధంలో చివరికి చలే గెలిచింది. చెయ్యి వేస్ట్ ఫెలోస్. భయ్యా భయ్యా
భయ్యా పక్కన భయ్యా లేడ్రా? లేడా? సమాజాన్ని ఉద్ధరిద్దామని భారీ డైలాగులు చెప్పి ఈడు భారీ తగ్గిపోయాడు రీడు. పద మన ఇంటికి వెళ్దాం. వద్దు నిలబడి నిలగా సంకల్పం తిరుట్టుకోండి. చదివేసేస్తుంది సార్. మళ్ళీ ఇంట్లో కాళ్ళు పెట్టారనుకో కాళ్ళు ఇరగ్గొడతాము. ఏంది భయ్యా ఇది? దీని అంతటి కారణం ఆడే అన్నాడు రా భయ్యా. భయ్యా 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 బయటికి రా. ఎవరు ఏంటి ఇలా వచ్చారు? మా పిల్లలు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు భయ్యా. అవునా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఏంది భయ్యా పిల్లలకు లొంగకూడదని నువ్వే కదా చెప్పావు? చలికి పులే లొంగుద్ది, తొక్కలో మనుషులు మనం ఎంత. పద లోపలికి. గుడ్ నైట్ భయ్యా. భయ్యా వాడు లేనిపోని సందేశాలు చెప్పి మన జీవితాన్ని సంకనాకించాడు రా. ఈ రోజు నేను పెట్టే కేసుతో 14 నెలలు జైలు ఉండాలి నువ్వు. నేను పెట్టే కేస్తే నువ్వు జీవితంలో జైల్లో ఉండాలి ఈ రోజు. చూద్దాం పద. చూద్దాం పద. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు వస్తారులే కానీ ముందు మీ గొడవ ఏంటి చెప్పండి. వీడు నా భార్యను రోజు కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీడి మీద అరాచ్మెంట్ కేసు చేసి పెడదామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను సార్. నేను కొత్త బట్టలు పెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నేను కేసు పెట్టడానికి వచ్చాను నీ మీద. పిలవండి సార్ ఎస్ఐ గారిని. ఎస్ఐ గారిని పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చేయడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఎంట్రీకి ఒక ఎంట్రీ సాంగ్ ఉంటుంది. సాంగ్ ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాడా? వీడియో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇంకో ఎంట్రీ సాంగ్ పెట్టండి. నీకు దండ పెడతా సార్. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, రాకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. వీడు నా భార్యని కిటికీలో రోజు చూస్తున్నాడు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాడు, బట్టలు ఆరేసేటప్పుడు చూస్తాను సార్. నేను చూడలేదు. నువ్వు చూసా? ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తనలోకి వస్తుంటే మా భార్యను తాకాడు, మా భార్యను గోకాడు. ఏంట్రా ఈ కేసులు? కానిస్టేబుల్ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వచ్చేలేటే సారీ చెప్పి ఎందుకు చెప్పాలి సారీ? నేను అలా హక్ చేసుకున్నా లేకపోతే సెకండ్ షో సినిమా తీసుకెళ్ళానా? తీసుకోపోతావరా? తీసుకోబట్టికెళ్ళి తెచ్చానమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమండి ఏంటి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టుకుంటారా? పది ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. నీ మాట ప్రకారం కేసు కూడా వాడి మీద పెట్టట్లేదు. పద వెళ్ళిపోదాం. పద. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటా. వాడు ఇతరులు తీసుకుంటే కేసు పెట్టమంటారా ఏంటి? ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ అవద్దాం. అది సార్ నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు. మీరు కేసు పెట్టాలి సార్. అది ఎస్. అరే ఆల్రెడీ ఆర్ఆర్ పడింది. నీ పిల్లని తీసుకుని పో. సార్ మీరు ఆర్ఆర్ అంటే ఏమంటారు సార్? ఆర్ఆర్ అంటే రాజుకి రా అని అంటున్నాడు. హలో, నేను రాజుకి రాను. నేను కూడా ఆర్ఆర్ అని చెప్పిన. ఆ మాట మీద ఉంటా సార్. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. పెళ్ళైన తర్వాత పక్కిన దాని మీద కకృతి పడుతున్నారా? సిగ్గులేదా పక్కిన దానిని చూడడానికి నీకు? కానిస్టేబుల్ సార్ వీడిని బొక్కలే. నువ్వేం చెయ్యే ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంతా చేసి నన్ను కాలందని చూసినప్పుడు తెలియదా సార్? బొక్కలు వేసి 4 రోజులు బాగా కుమ్మాను సార్. అప్పుడు కానీ తెలిసిన ఏదో ఇక్కడే ఉండు, 4 రోజుల తర్వాత రా. నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం 4 పాదాల మీద నడిచినట్టుంది సార్. వెళ్దాం పదవే. మీ ఆవిడ తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళి. మావిడ ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? కేసు గురించి విచారణ చేయాలయ్యా. ఆ విచారణ నాతో చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1914. వాడికి ఎక్కువ శిక్ష పడాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. కేసు విచారణ చేసి పంపిస్తాను ఇంటికి వెళ్ళి. ఆ కేసు విచారణ అయిపోయాక నా భార్యను తీసుకొని పోతా. అప్పటి వరకు నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే కూర్చో. కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు నా పక్కన అడుగులో అడుగేసి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ 3 అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేస్తారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులని తెలిసినా మనం ఏం చేయలేం. వీడు రెడీగా ఉంటాడు ఎప్పుడైనా. ఎవడోడు గోకుతాడని
7 అడుగులు అంటున్నారు ఏంటి సార్? వాడింటికి నీ ఇంటికి ఎన్ని అడుగుల దూరం అని అడుగుతున్నా. 7 అడుగులే సార్. అదే అడుగుతున్నా. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. దామిని గారు కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్ 2 కూల్ డ్రింకులు. అర్థమైంది సార్. అర్థమైందా? సార్ కూల్ డ్రింక్ సార్. 2 కూల్ డ్రింక్ తేమంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చావేంటి కానిస్టేబుల్? అక్కడ 2 కూల్ డ్రింకులు లేవు అని 1 కూల్ డ్రింకే తెచ్చాను సార్. మరి 2 స్ట్రాలు తెచ్చావే? 2 కూల్ డ్రింకులు ఎలాగూ తేలేదు కదా, 2 స్ట్రాలైనా పట్టుకెళ్దాం అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగండి. అయ్యో పర్వాలేదు, మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి. దామిని గారు నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్వాలేదండి, ఈ కూల్ డ్రింక్ లో నా స్ట్రా వేసుకొని తాగండి. అడక ముందే రెడీ ఉంటున్నాడు. నిజరి సాని నిజరి సాని రే సుధాకర్, మీ ఆవిడ చూసేందుకు నా మీద కేసు పెట్టు. అక్కడ చూడు, ఆడు కూల్ డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు. ఇప్పుడు ఏమంటారా చెప్పు. నేను న్యాయం కోసం వస్తే ఇది అన్యాయం ఏంటి సార్? నీకు న్యాయం చేయడానికి మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు బ్రదర్. ఇది కూడా విచారణలో ఒక భాగమే. విచారణ అయిపోయింది కదా. నువ్వు రామ్మా, నువ్వు రావే, వెళ్ళిపోదాం. అంతే సార్, విచారణ ఎలాగే ఉండాలి, ఇదే రేంజ్ లో ఉండాలి విచారణ. నువ్వు రావే. ఏమండి వెళ్తున్నారా? 3 అడుగులు వాడితో నేను 7 అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా. ఇప్పటి వరకు చిరుగాలను చూశాను, పెనుగాలను చూశాను, సుడిగాలను చూశాను, కానీ ఈ ఆడగాలి ఏంటి కానిస్టేబుల్ కొత్తగా వింతగుంది. దీని గాలి పనులు అంటారు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి. ప్రేమ గాలి అంటారు సార్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగుందో. ప్రేమతో పాటు పగ కూడా ఉంది కానిస్టేబుల్. అదేంటి సార్? ఆ విషయం నాకు నాగబాబు గారికి తెలుసు. గుర్తుపట్టారు సార్. మొన్న స్కిట్ లో నా ఎంట్రీ అడిగి అప్పిగా ఇచ్చండి. మిమ్మల్ని నన్ను హట్ చేశారు సార్. వాడు ఆయన పగ తీర్చుకో. మీ కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు వాని ఎట్టి పరిస్థితుల్లో వదలను సార్. వాళ్ళు పొట్ట వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది. ఆ పొట్టో నంబర్ ఎంత? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చెప్పు. హలో హలో, సుధాకర్ స్పీకింగ్. ఎస్ఐ సురేందర్ స్పీకింగ్. సార్ చెప్పండి సార్. మీ ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రా. ఇందాకే వచ్చి వెళ్ళాను కదా సార్, మళ్ళీ ఎందుకు? కేసు విచారణ చెయ్యాలి సార్. ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ? అరే పొద్దున రాత్రి వరకు చేస్తుంటా. వస్తా బొక్కలే నిన్ను కూడా ఏమంటావా? సార్ వస్తున్నా సార్. సార్ వచ్చారా? నువ్వు అనుకుంటూ మీ ఆవిడ ముందు పంపించు. ఎందుకు సార్? కేసు విచారణ చేయాలి, ముందుకు రండి. ఆ విచారణ నాన్ను చేయండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1939. ఆ యుద్ధానికి కేసుకి సంబంధం ఏంటి సార్? నాకు తెలుసు సార్. అరే అర్థమైంది ఇప్పుడు. అందమైన పిల్లం అంటే పక్కింటితో కాదు, ప్రతి ఒడితో ప్రాబ్లమే. నాకు ఇప్పుడు అర్థమైందిరా. మన ఇద్దరం కాంప్రమైజ్ కద్దాం రా. నేను చచ్చారాను. ఈ కథ క్లైమాక్స్ వచ్చారు, నేను చూడాలంతే. సార్ మీకు దండం పెడతాను సార్. కేసు విచారణ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా సార్. ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్. బయటికి తీసుకెళ్దాం అనుకున్నా. కానిస్టేబుల్ సార్, స్టేషన్ లో బర్త్డే సెలబ్రేషన్. అర్థమైంది సార్. చేస్తే నేను చేయాలి, మీరు చేయడం ఏంటి సార్? కేక్ రెడీ సార్. నేనే జరిపించుకుంటా నా భార్యకు. జరగండి. నువ్వు సెలబ్రేట్ చేసిన నేను సెలబ్రేషన్ ఆవిడ సంతోషం కోసమేగా. దామిని గారు మీరు కేక్ కట్ చేయండి. కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి. కేసు మొత్తం డౌన్ చేసుకుంటాను సార్. ఆడు నా భార్యను చూడలేదు, నేను కేసు పెట్టడానికి రాలేదు. లేదు సార్, నేను చూశాను. అలా ఆవిడ బట్టలు చూశాను, ముగ్గులేసేవాడు చూశాను. అంతెంది సార్, అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్. సార్ మీ పని అయినంత వరకు కేసు విచారణలో ఉండాలి. మీరు కేక్ కట్ చేయండి. మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను. టైం ఉంటే పార్క్ హయాత్ లో చేసేవాడిని. మొగుడు నేనైతే ఆయన కేక్ పెడతానంటే కేక్ ఎవరు తెప్పించారు? ఆయన తెప్పించాడు. ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం 1/2 కిలో ప్రేమను పంచలేమా? ఏంటి సార్ ఇది? రింగ్ పెట్టేశారా అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చినట్లే, ప్రీ క్లైమాక్స్ కదా. విచారణ అయిపోయింది కదా, చాలా థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, మీ ఆవిడని జాగ్రత్త చూసుకోండి.
ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఆవిడ కరిగిపోతుంది చూసావాడి, మంచులా కరుగుతుంది అక్కడ. సార్ నాకు ఉరి శిక్ష పడినా పర్లేదు సార్, ఆవిడ మాత్రం వదొద్దు సార్. ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ చెప్పదా పద. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. వచ్చింది. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. రావట్లే. మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది, ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు. లాజిక్ రే. రాదు రాదు ఎందుకు? రాదు. ఎందుకు? ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి. ఎస్ఐ గారు! పిలిచారా? అవునండి. చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయం అని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పించి మీ ఆవిడని వదిలేస్తాను. నేను అందరితో అనిపిస్తా చూడు. ఒకసారి అన్యాయం అని చెప్పండి సార్. పోయినసారి చంద్రని హత్య చేసేవరా, నేను హత్య అయ్యాను. చంద్ర ఇదే న్యాయం అనిపిస్తుంది. సార్ వదలు, ఇంత వేరే వాళ్ళు ఎవరితో చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు. ఈమె దగ్గర పోయినా నాకు పని కాదని నాకు తెలుసు. నేను డైరెక్టర్ దగ్గర పోతా. మీ ఆవిడ నీకు తప్పని వాళ్ళదు, పక్కడు తగ్గిందా కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పోగులు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రాట్స్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు, ఏమనుకోవద్దు. బయట ఉన్న వాళ్ళని జైలు ఖైదీలు చేస్తున్నా. వస్తానా సుధాకర్? వాళ్ళు లోపడతాయి. సార్ తో వచ్చాను సార్. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. కంగ్రాచులేషన్స్ సార్. సచ్చినోడు సచ్చినోడు. ఇదిగో నీతో కాపురం చేసే కంటే గుడి ముందు అడుక్కొని బతకడం బెటర్. ఏమే నువ్వు ఆగమన్నా నేను ఆగాను. నువ్వు తీసుకెళ్లి ఇంకో బ్యాగ్ మర్చిపోతున్నావు అని చెప్తున్నా, మరి దానికోసం ఎక్కడ వచ్చి చేస్తావని. ఇంకోసారి నీ గడప తొక్కను రా. వచ్చే జన్మలో కూడా తొక్కకే, తొక్కేవనుకో నిన్ను తొక్కేస్తాయనుకుంటున్నా. కుక్క మొక్కమోడా, పొట్టి కుక్క, గజ్జి కుక్కలే నువ్వు. సచ్చిందానా? అమ్మో, వీళ్ళు లేకపోతే మన జీవితం ఏదో శూన్యమైపోయినట్టు, సూర్యుడే ఉదయించినట్టు, వర్షాలే పడనట్టు వీళ్ళు బిల్డప్లు. మీరు మొగుడు జీవితంలో ఒక పార్ట్, మీరే మొగుడు జీవితం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ముందు ముందు తెలుస్తుంది. ఏంటి తెలుసుకునేది? తెలుస్తుంది పద. ఏం తెలియదు. ఏమే ఒక టీ తీసుకురా. టీ కావాలా? మా పొట్టిది లేదు కదా, గంటలోనే తేడా తెలుస్తుంది. మర్చిపోయా. ఓకే వెళ్ళిపోతే మేము టీ పెట్టుకోలేమేంటి? పెట్టుకో. టీ పెట్టుకోగలం, కాఫీ కూడా పెట్టుకోగలం, గుర్తు పెట్టుకోండి. మాకు రాదా ఏంటి? ఇదిగో టీ పెట్టుకున్నా, మాకు రాదా? ఇప్పుడు ఎక్కువైంది, అయినా పర్లా. ఈ రోజు ఎక్కువైంది, రేపు తప్పించుకుంటా. నేర్చుకుంటే ఏ పనైనా వస్తుంది. ఇంకో గంట తెలుస్తుంది. కానీ తాగలేకపోతున్నాను నేను పెట్టింది. కానీ నా పొట్టి చాలా బాగా పెడతాడు, కానీ దానికి ఈగో ఎక్కువ. ఖుషి సినిమాలో భూమి కట్ అయిపోయింది, దానికి ఈగో కాబట్టి దాన్ని పంపించి పడదొబ్బా. తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అబ్బో, తప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. నేను పెళ్ళం లేక ఇక్కడ చలిలో ఒక్కడినే వణుకుతుంటే మీరిద్దరు పెళ్ళం దగ్గర మంట కాచుకుంటారా? చెరగొట్టాలని కూడా చెప్తారా రే? నా జీవితంలో లేని ఆనందం మీ జీవితంలో లేకుండా చేస్తానరా? సాడిస్ట్. పక్కోలు కాపురం పచ్చగా ఉంటే నువ్వెందుకు కూలుకుంటున్నావని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు, నీ ముందు కూర్చొని ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఊరించి తింటున్నాడు, నీకు ఎలా ఉంటది? చంపేయాలనిపిస్తుంది కదా. నీ అంత సాడిస్ట్ నేను కాదు, నేను ఓన్లీ టార్చరే పెడతా. శ్రావణి, ఏం చేస్తున్నావు ఇంట్లో? మా ఆయనకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టమే, వండి పెడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఎగ్ పలావ్ చేస్తున్నానే. నీకు ఎగ్ పలావ్ అంటే ఇష్టం లేదు కదే? మా ఆయనకి ఇష్టం కదే. అబ్బో, వీళ్ళ మొగుడు మీద ఉన్న అనురాగం ఆప్యాయత పొంగి పొర్లుతుందిగా, నాకు అసలు ఒళ్ళంతా మంట ఎక్కేస్తుంది. ఇక నా వల్ల కాదు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? వంట అయిందా? అయ్యిందండి. నీకేమైనా కాస్త కూరలు పంపించమంటారా? మీరు పంపించిన నా ఆకలి తీరు, నా ఆకలి వేరేలా ఉందిలా.
కానీ ఒక మాటలో చెప్పాలంటే మీ ఇద్దరు మొగుళ్ళు శ్రీరామచంద్రులమ్మ. అవునండి. ఇద్దరు మొగుళ్ళు ఇలాంటి మొగుళ్ళు దొరకడం మీ అదృష్టం అమ్మ. అవునండి, మేము అదే ఫీల్ అవుతాం. మొగుళ్ళు శ్రీరామచంద్రులు ఉన్నప్పుడు మొగుళ్ళ ఫోన్లకి లాకులు ఉండకూడదు కదమ్మా. లాకుంటే ఏమవుతుంది బంగపట్టి గారు? ఏంటండి లాకుంటే ఏమవుతా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికి లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లే పోతాయమ్మా. మొగుడి ఫోన్ లాక్ వెనకాల రహస్యం తెలియకపోతే జీవితాలే పోతాయమ్మా. ఒక్కసారి మొగుడి ఫోన్ కి లాక్ తీసి చూడండి. తీసి చూస్తే దాంట్లో కొండలు ఉండొచ్చు, గుట్టలు ఉండొచ్చు, ఎత్తులు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు, లక్ష్మణరావు పేరుతో లక్ష్మి ఉండొచ్చు. మీ కాపురం మధ్యలో నేను పుల్లలు పెడుతున్నాను అనుకోవద్దమ్మా. మీ పసుపు తాళ్ళు పచ్చగా ఉండాలని చెప్పి ఒక పక్కింటోడి తాపత్రయం అంతే అమ్మా, ఏరేదేం లేదమ్మా. శ్రావణి, శారదా, బంగారు తల్లులారా, వంట రూమ్ లో ఏ సామాన్ ఎక్కడుందో పని మనిషికి తెలియాలి, మొగుడు ఫోన్ లో ఏమేమి ఉన్నాయో పెళ్ళానికి తెలియాలి. అంతే అమ్మా, తెలుసుకుంటారుగా. అంతేమో, వేరే ఉద్దేశాలు ఏం లేవు మనం. వంటింట్లో కూర మాడిపోతుంది, బయట ఏం చేస్తున్నావు? ఏమే ఆఫీస్కి వెళ్ళాలి, భోజనం వడ్డించు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ జేబులో పెట్టుకోవాలా? టీవీ దగ్గర పెట్టచ్చుగా, ఫ్రిడ్జ్ మీద పెట్టచ్చుగా, సోఫాలో పెట్టచ్చుగా, డైనింగ్ టేబుల్ మీద పెట్టచ్చుగా. ఇదంతా ఖాళీ శారదా. నువ్వు ముందు ఫోన్ లాక్ తీసివ్వు. నువ్వు కూడా ఫోన్ లాక్ తీసివ్వు. లాక్ తీయాలా? ఫోన్లో ఏముంది? ఏమో, ఫోన్ లో కొండలుండొచ్చు, గుట్టలుండొచ్చు, ఎత్తులుండొచ్చు, పల్లాలుండొచ్చు, లక్ష్మణరావు పేరుతో లక్ష్మి ఉండొచ్చు. నాకు ఫోన్ లాక్ తీసివ్వు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లాక్ తీసివ్వు. ఏమైంది ఇవాళ నీకు? ఏమైంది మీకు? ఇదిగో. సావిత్రి అండి. దొరికాడు. సావిత్రి పిన్ అని ఒంగోలులో ఉంటది. సావిత్రి పిన్ని అని సేవ్ చేసుకోవచ్చుగా. మిస్ అయిపోయాడే. కుమారి ఆఫీసా? ఈడు దొరికాడు. ఆఫీసులో ఆయనే టీలు గీలు అందిస్తుంటది. మిస్ అయిపోయాడే. ఎలా ఉంటుంది అది? తెల్లగా ఉంటుందా, చామచాయిగా ఉంటుందా? తెల్లగా. తన వయసు ఎంత? వయసు పెళ్ళి అయిందా లేదా? పెళ్లి ఆఫీస్ అందరికి కాఫీ ఇస్తా, నీకు ఒక్కడికే కాఫీ ఇస్తుందా? కాఫీ. దాని నెంబర్ ఆఫీస్ అందరి దగ్గర ఉందా, నీ ఒక్కడి దగ్గర ఉందా? వసే నువ్వు పెళ్ళానివా యాంకర్ వానే గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు, పనికి మాలిందా? ఈ దుర్గ ఎవరు? దుర్గ కాదే, దుర్గారావే. ఇక్కడ రావు మిస్ అయిందేంటి మళ్ళీ? పొడవుగా ఉందని షార్ట్ కట్ చేసి పొట్టిగా పెట్టుకున్నాను. బాబు బంగారాజు, మనకి షార్ట్ కట్లు వద్దమ్మా. నువ్వు ఆల్రెడీ షార్ట్ లో ఉన్నావు, అది చాలు. బ్యూటిఫుల్ లవ్ అని మెసేజ్ వస్తుందేంటి? ఇప్పుడు దొరికాడు. బ్యూటిఫుల్ లవ్వా? ఏది ట్యూ? వసే ప్లాస్టిక్ బాటిల్ మొహం దానో, ఇది బ్యూటిఫుల్ లవ్ కాదే, బ్యాటరీ లో. బ్యాటరీ లోవా? అది కూడా తెలియట్లేదు. తింగరదానికి తింగరదానిలా ఉంది ఇది. సడన్ గా ఈ ఫోన్ చెకింగ్ ఏంటే? పోలీసులు రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసినప్పుడు సడన్ గా చెకింగ్ లేండి అని పోలీసులు అడుగుతావా? మూసుకుని చాలానా గట్రా రావట్లే. పెళ్ళాలు పోలీసులు అంతే, సడన్ గానే చెక్ చేస్తారు. ఇంకొకసారి నువ్వు ఫోన్ కు లాక్ పెట్టావనుకో చంపేస్తాను. పట్టుకో. నువ్వు కూడా లాక్ తీసి పెట్టు. సడన్ గా ఏంట్రా ఇల్లు? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏమైంది బ్రదర్? బంగపాటి ఏమైంది? సడన్ గా మా పిల్లలకి మా మీద అనుమానం వచ్చింది బంగపాటి. మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు నా అనుమానం బంగపాటి. ఎవరు పెడతారు బ్రదర్ పుల్లలు? ఎవరు పెడతాడు? ఎవరు ఖాళీగా ఉన్నారు ఇక్కడ? ముందు మైండ్ లోంచి ఎవరో మా కాపురంలో పుల్లలు పెడుతున్నారు ఫస్ట్ మైండ్ లో తీసేయండి. మీరు తీసేస్తే నేను మాట్లాడతా. తీసేస్తారా? తీసేసాం. ఒట్టు. మీరేం కంగారు పడదు, ఎవరు పుల్లలు పెట్టు. బంగపాటి, మా ఇద్దరి ఇళ్ళల మధ్యలో పెద్ద మనిషి నువ్వే బంగపాటి, కొద్దిగా చూడు. నేను మాట్లాడతాను. మీరండి పదరా ఆఫీస్కి వెళ్దాం. డాన్సులు చేస్తారా మీరు? ఎంట్రీ సాంగ్ ఇస్తారా? ఆ రోజు సాయంత్రం శారదా, ఏంటి బంగపాటి గారు? వచ్చారా మీ మగుళ్ళు? రాలేదండి. ఇంకా రాలేదా? అమీర్పేట నుంచి రావాలి కదండి, కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతామ్మా? అక్కడ 6కి ఆఫీస్ అయిపోద్ది. ఇంటికి రావడానికి అర్ధ గంట. ట్రాఫిక్ ఉందనుకో ఓ గంటన్నర అయింది. ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఈ అర్ధగంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇద్దరు కలిసి బార్లో కూర్చొని మందు కొడుతున్నారు. ఇద్దరికి మందు అలవాట్లేదు. పాన్ షాప్ దగ్గర నిలబడి ఒక సిగరెట్ కూల్ డ్రింక్ తాగుతుంటే అది కూడా అలవాటు లేదు. వీళ్ళకి 3వ అలవాటు ఏముందబ్బా వీళ్ళకి? వారు ఎక్కడైనా ఎదుర్కొంటారు, ఎవరైనా హత్తుకుంటారు. మీకెందుకురా? మీకెందుకు అడుగుతున్నా? ఇప్పుడే వాళ్ళిద్దరు డౌట్ లో ఉన్నారు. RRS కన్ఫర్మ్ చేసేస్తారట మీరు. తప్పురా. పచ్చటి కాపురంలో రాళ్ళు చల్లడం చాలా తప్పురా రే. నాకు అసలు ఇష్టం ఉండదు.
సరే ఇప్పుడు వచ్చారనుకో వాళ్ళు, మీరు అడుగుతారు ఏమైంది లేట్ అంటే ట్రాఫిక్ లో ఇరుక్కున్నామే అంటారు. అంతే మీరు దాన్ని మైండ్ లో పెట్టుకొని గోడవలు మాత్రం పడకండము. ఫిట్టింగ్ మాస్టర్ బాగా అలసిపోయావరా. ఏమే వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసేస్తా. వేడి నీళ్ళు పెట్టవే. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు తర్వాత పెడతానులే గాని అర్ధ గంట లేట్ అయిందేంటి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామే. ఏంటి అలా చూస్తున్నావు? చొక్కా నలిగిందేంటి? జుట్టు చెదిరిందేంటి? ఆఫీస్ లో ఉంటే చొక్కా నలగదంటే ట్రాఫిక్ లో బైక్ మీద వస్తుంటే జుట్టు చెదరదానే. ఆపండి మీ ఇద్దరు నాటకాలు. వీళ్ళిద్దరు 4 గోడల మధ్య ఉంటున్నారు, వీళ్ళిద్దరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? మీరు కుక్కలు రా, కుక్క బుద్ధి మాకు బాగా తెలుసు. మీరు గజ్జి కుక్కలు రా, గజ్జి కుక్కలు. ఏమైందిరా? ఇద్దరు పిల్లలు ఒకేసారి అనుమానం పడుతున్నారేంట్రా? ఏమైంది బ్రదర్? ఏమైంది? ఏమైందో తెలియదు. సడన్ గా ఇవాళ ఉదయం నుంచే పార్సల్ బదిలింది. ఈ రోజు కదా మా ఆవిడ వెళ్ళిపోయింది. అవునా? మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు అనుమానం పట్టి. వీళ్ళ అనుమానం నా సైడ్ మళ్ళీ వీళ్ళ అనుమానం దారి మళ్ళించాలి. వాళ్ళిద్దరు బాగా తిన్నదరక్క పలుచు కొట్టుకుంటున్నారు. పలిచి కొట్టుకున్నారు. మీ ఇద్దరు కోపాలు చూస్తుంటే వాళ్ళిద్దరిని బయటకు పిలిపించి క్లాస్ పీకెట్టున్నారుగా. క్లాస్ బేకు మరి చేతకాలంలో చైలు ముడుచుకొని కూర్చుంటావా? అయితే పిలవండి మరి. రండే బయటికి. నువ్వు బయటికి రావే. ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగామంటే తొక్క తీస్తా. తొక్కి పట్టి నార తీస్తా. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి బ్రదర్, వాళ్ళు కొట్టినా కొట్టేస్తారు. ఈ ఎలక మొహం నన్ను ఎక్కడ కొడతదండి? ఈ పంది మొహం నన్ను కొట్టడం ఏంటి? కొట్టేశారు. అయ్యో ఏంటమ్మా అలా కొట్టేశారు? వారు పౌరుషం లేని మగాలు కాబట్టి సరిపోయింది. అదే పౌరుషం ఉన్న మగాలు అయితే మీ ఇద్దరు చంపలు చల్లమన్నాయి తెలుసా? ఎవరికి బంగపాటి పౌరుషం లేండి? నాకు పౌరుషం ఉంది. నాకు పౌరుషం ఉంది. ఏంటి బ్రదర్ ఇది? పాపం ఆడవాళ్ళు చూడకుండా వాళ్ళేదో ఒక దెబ్బ కొట్టారు, మీరు మూడేసి దెబ్బలు కొడతారా? ఇది పద్ధతేనా? వాళ్ళు ఇప్పుడే మేము మగాళ్ళతో సమానం, అన్నింటిలో సమానం అంటారు. ఇందులో కూడా మేము సమానమని 3 దెబ్బలు కొట్టారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? మేము కూడా అన్నిట్లో సమానమే. మీ గొడవలు చూస్తే మీరేమో చీపురు కట్టలతో, మీరేమో కర్రలతో కొట్టుకునేటట్టున్నారుగా. మీరు ఆపేయండి. ఫిట్టింగ్ మాస్టర్ ఏం చేస్తున్నారు మీరందరూ? పద్ధతేనా ఇది? ఇంకా చాలు. మీరు చీపురుతో కొట్టారని, మీరు కర్రలతో కొట్టారని చెప్పి ఇదిగో మీరందరూ కలిసి విడాకుల దాకా వెళ్ళిపోకండి. అర్థమైందా? వాళ్ళతో అడ్జస్ట్ కాపురం చేసుకోండి అంతేమా. ఈ పొట్టోడితో నేను సర్దుకుపోవడం ఏంటండి? ఈ పనికి వెళ్ళారు నేను సర్దుకుపోవడం ఏంటండి? నేను చచ్చినా కోపరం చేయండి, ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. నేను కూడా ఇప్పుడు విడాకులు ఇస్తున్నాను. సరే అమ్మా, మీరు విడాకులు ఇస్తున్నారు సరే, కానీ వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. వాళ్ళు ఇక్కడ ఈరమ్మ మీకు, అంతే కదా బ్రదర్? ఏంటి మాట్లాడుతున్నావు బంగపాటి? నాకు సిగ్గు శరం పౌరుషం అన్నీ ఉన్నాయి. పనికి మాలింది. నాకు విడాకులు ఇవ్వకముందే నేనే దీనికి విడాకులు ఇచ్చేస్తాను. నీకు లేదురా సిగ్గు? నాకు కూడా ఉంది. మరి నేను కూడా దీనికి విడాకులు ఇచ్చేస్తున్నా. వాళ్ళు ఆపండి బ్రదర్. మీ కాపురాలు పచ్చని కాపురాలు నీరు గారిపోతుంటే చూడలేకపోతున్నాను. మీకు దండం పెడతాను, వాళ్ళు ఆపండి. లెగు బంగపాటి. ఆ పనికి మాల కోసం నువ్వు దండం పెట్టడం ఏంటి? నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఉండాలి. నువ్వే మా ధైర్యం, నువ్వే మా ఎనర్జీ. ఇప్పుడు ముగ్గురికి చలికాలం సమానంగా ఉంది. ఏంటి అదే ముగ్గురు అందరం సమానమే అంటున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. దీని మొగుడు లేడని నన్ను కొడుతుంది. పనికి మాలేని ఎదవల్లారా, మీ పచ్చటి కాపురంలో నిప్పు పెట్టింది వీడు. ఎందుకు అలా చేశాడు? వీడి పెళ్ళ వెళ్ళిపోయింది కదా, అందుకే మీ పిల్లలు కూడా పంపించేశాడు. వీడు ఒక పెద్ద సాడిస్ట్. మన పిల్లలు కోర్టుకెళ్ళారు రా, ముందు అక్కడ తెలుసుకుందాం పారా. ఆగండి. వెంకటాపూర్ వెంకటాపురం బస్ కండక్టర్ నువ్వే కదా? నేనే. కొడతావండి? కొత్తగా పెట్టరా, నిన్ను నరికి పోగలెట్టినా తప్పులేదు. నేనేం చేసా? మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. నీ మాటికి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చిల్లర లింకులు పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం 6 సంవత్సరాల నుంచి నా పిల్లని పంపించట్లేదురా. 3 రూపాయలు చిల్లర లేవంట, కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేనెందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. వృద్ధురా, ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి.
వచ్చానండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టిస్ట్ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్లని నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడు నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడి పెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటది, టికెట్ కి సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు, తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. వెళ్ళవయ్యా. ఎవడు ఫ్రస్ట్రేషన్ వాడు చెప్తున్నాడు, నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు అర్థం చేసుకోవట్లేదు. ఎవడెవడికి ఏవేవో గండాలు, నాకు చిల్లర గండం ఉన్నట్టుకుంది. ఏదైనా ఒక్క ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి మేడం. మీ ఆవిడని లాగి పట్టి ఒకటి ఇస్తే ఆ మత్తంతా దిగి వచ్చేస్తుంది. మీరెవరు కాదు, నా భార్యని ఆ దరిద్రుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండ్రా. గోపాల్ 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 కాల్చరా కాల్చు. నా పిల్లం నీతో వెళ్ళిపోయినప్పుడే నేను చచ్చిపోయాను రా. ఈ రోజు కొత్తగా చచ్చేదే లేదు. నా పిల్లాన్ని పట్టుకెళ్లే బ్రిటిష్ వాడా, కాల్చరా కాల్చురా. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈ రోజు నా మృదురాన్ని తీసుకెళ్లే తీరుతా. దమ్ముంటే బయటికి రారా. గోపాల్ ఏంటి బ్రదర్, మన ఫ్యామిలీ గొడవలు ఉంటే మనం చూసుకోవాలి కానీ జనాలతో ఏంటి అంత? మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు బ్రదర్. మా ఆవిడ నా దగ్గర ఉందిగా. నా పిల్లని పంపుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఆవిడ లేకపోతే నువ్వు ఉండలేవు. ఉండలేను. నేను కూడా ఉండలేవు. నువ్వెందుకు ఉండలేవు? నువ్వెందుకు ఉండలేవు? మా ఆవిడ కాబట్టి. మా ఆవిడ లాంటిది కాదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాదే కాలర్ పట్టుకుంటాను. నా పిల్లాన్ని నువ్వు పట్టుకెళ్ళినప్పుడు నేను కాలర్ పట్టుకొని రా. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక పని చేద్దాం. ఏంటది? నువ్వు నేను మృదుల ముగ్గురం కలిసి ఉందాం. ఏంటి? ముగ్గురు కలిసి ఉండడానికి ఇది కాపురం అనుకుంటున్నావా, క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావరా? అంటే ఇప్పుడు మాతో రావా? రాను. నా దగ్గర చిల్లర ఉన్నప్పుడు మృదులకి ఇచ్చి పంపిస్తా, అంతవరకు పంపించండి. చిల్లర ఎప్పుడు వస్తుందిరా? నాకేం తెలుసు. వస్తాను రా, వస్తాను. అదే బెటర్. ముగ్గురం కలిసే ఉందాం, వస్తాను. ఏంట్రా మీరు మాతో కలిసి ఉంటారా? మృదులా నీకు ఒక surprise తెచ్చాను చూడు. మా ఆవిడ చాలా రోజుల తర్వాత నన్ను చూస్తుంది కదా, నేను మా ఆవిడని దాక్కుని సర్ప్రైజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. మృదులా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. ఏమండి, ఏంటో సర్ప్రైజ్ అన్నారు? ఏంటండి అది? గోల్డ్ రింగ్. నేను సర్ప్రైజ్ కాదా? నేను నీకు సర్ప్రైజ్ అవుతాను, నువ్వు నాకు సర్ప్రైజ్ ఎలా అవుతావు? ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా అడిగినట్లేదు, ఇంకా బతికే ఉన్నారా అని అడిగినట్టుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? పెళ్ళైన వారానికి ఆ దరిద్రుడు నిన్ను పట్టుకెళ్ళిపోతే ఇంకెలా మాట్లాడాలి నేను? ముందు ఆ ఫ్రస్ట్రేషన్ వదిలే బ్రదర్. నువ్వు నా పిల్లని వదలొచ్చుగా. నువ్వు నా పిల్లని వదలు, నాకు మాత్రం అన్ని వదిలేయమంటావు. దరిద్రుడు. నాకు ఇవన్నీ తెలియవు. నేను మృదులతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మృదులరా, మృదుల ఇట్రా. కొద్దిగా అన్నం గిన్నె పెట్టు. ఏదో పొద్దున్న నాకు ఎప్పుడు తిన్నాడో లేదో. ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి, చుట్టాలు వచ్చారుగా. అప్పుడే మర్చిపోయాను. అక్కడ మార్కెట్ ఉంటుంది, కూరగాయలు తీసుకురా. నేనెందుకు కూరగాయలు తీసుకోవాలి? అందరం కలిసి ఉన్నప్పుడు మన పని చేసుకుంటే తప్పేంటి బ్రదర్? నాకు అవన్నీ తెలియవు. నేను ఇప్పుడు మృదులతో 2 నిమిషాలు మాట్లాడాలి. మృదుల, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఎందుకు బాధ కంగారు నీకు? ఇది కూరగాయలు తీసుకున్న తర్వాత మాట్లాడు. దరిద్రుడు కూరగాయలు తీసుకురాకపోతే నా పిల్లతో మాట్లాడించట్లేడు. నేను మీ ఆయన కూరగాయలు పంపిస్తే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నా? అయ్యో, అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు మన పని మనం చేసుకుంటే తప్పేంటండి? నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడికి ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి వాడుకుంటుంది మొదలవాడు. దాని గురించి వదిలేండి. మీరు నాకు సర్ప్రైజ్ అని చెప్పి డైమండ్ రింగ్ ఇచ్చారు కదా, ఏంటి విశేషం? ఒక గోపాల్ అనే ప్రయాణికుడికి ఒక మృదుల అనే ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సులో పరిచయమైన
పుట్టిన రోజు. ఈ రోజుతో మన కలిసి 6 సంవత్సరాలైందా? ప్రతి సంవత్సరం మీరే గుర్తు పెట్టుకుని నాకు ఫస్ట్ మీటింగ్ కి సర్ప్రైజ్ ఇస్తున్నారండి. నేనే పిచ్చిదాన్ని మర్చిపోతున్నాను. ఏంటో నిజంగా సర్ప్రైజ్. ఇదిగో కూరగాయలు ఇదిగో. ఓకేనా ముదురా, నేను నీతో కొంచెంసేపు మాట్లాడాలి, అర్థం చేసుకో. ఓకేనా? ఏం బ్రదర్ అని కూర్చులో తెచ్చావు? ఏడో రాక నీకైతే రోడ్డు మీద వేరుకొని మంచి మంచి వేరుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావు కదా. మాకు ఏరడం రాదు, మాకు ఏరడం రాదు. మంచి ఏరుడు గాడివి నువ్వు. మరి నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. ఓకేనా? ఎందుకగా 2 నిమిషాలు ఉండొచ్చుగా, బురదలో ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఇంత కూడా సెన్స్ లేదు బ్రదర్ నీకైతే. ఇదిగో బట్టలు లాండ్రీకి ఇచ్చేసిరా బ్రదర్. బట్టలు నేను ఎందుకు ఇవ్వాలి బట్టలు? మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఇస్తే తప్ప మన పని మనం చేసుకోవచ్చుగా. ఏమైంది? బంగులాది అందరూ కలిసి ఉందని చెప్పి మీ ఇద్దరు మాత్రం కలిసే ఉంటారు. నన్ను మాత్రం పోనేలాగా రోజు బయటికి పంపిస్తూనే ఉన్నారు. నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల, ఒకసారి నేను నీతో మాట్లాడు. ఈ కకృతి బుద్ధి వల్లే బ్రదర్ నీకు ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు నువ్వు బయట బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నావా లేదా చెప్పు. నువ్వు వెళ్తాం. వెళ్లే ముందు ఒకసారి న్యాయం అడుగుతున్నావు. న్యాయాలు అన్యాయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళు. పాపాత్ముడు ఎవరు పాపాత్ముడు ఎవరు పుణ్యాత్ముడు దేవుడికి అంతా తెలుసులే. దేవుడు అనేవాడు లేడు, ఓన్లీ నీలాంటి రాక్షసులే ఉన్నారు. దేవుడు అనేవాడు లేడు. నా ముద్ర నాకు కాకుండా చేశాడు. మృదులా, నేను మీ ఆయన బట్టలు వాషింగ్ పంపించడానికి నీకేమైనా ఇబ్బంది అయిందా? మన పని మనం చేసుకోవడం తప్పేముందండి కదా. నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడు ఉండి ఉంటే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి అడుగుతాం ముద్రదా. పదండి. ఏరీలిద్దరు నేను బట్టలకి లాండ్రీకి ఇచ్చొచ్చాను. ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు? ఎందుకు అరుస్తుంటావు బ్రదర్ నువ్వు? పక్కోడి పిల్లని ఇంట్లో పెట్టుకోకపోతే అరకపోతే నవ్వుతారా? ఈ చెత్త ఆ డస్ట్బిన్ లో పడేసిరాపు. నా అన్నా చెప్తున్నావా? నేను ఎందుకు చెత్త పడేయాలరా? నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదులా, ఒక్క నిమిషం ఉండు బ్రదర్. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి బ్రదర్? ఒకసారి చెప్పు. బొంగు మనీళ్ళు ఏంట్రా మనీళ్ళు? అయ్యో, ఆయన అన్నదాంట్లో తప్పేముందండి? ఏంటండి ఆయన అన్నదాంట్లో తప్పేముంది అంటున్నారు. కరెక్టేనండి బాబు, నిజమే. ఆయన అన్ని దాంట్లో తప్పే ఉంది. ఆయన అన్ని దాంట్లో తప్పే లేదు. అసలు ఫస్ట్ లోనే నిన్ను కొట్టుంటే ఏమైందండి? ఇప్పుడు వస్తారా అండి? ముందు రారా అండి? చిల్లర కావాలండి మీకు? చిల్లర కావాలండి? అదా ఏంట్రా అది? వామిటింగ్. ఎందుకు చేసావా పని? బలహీన క్షణాల్లో ఎందుకు నీకంత బలం? ఈ ప్రెస్టేషన్ ఎందుకు బ్రదర్? నీకు ప్రెస్టేషన్, నాకు ప్రెస్టేషన్ ఎందుకు? ఇదిగో చేయబట్టు. 1 2 3. నీ 3 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను. మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపో. 3 రూపాయలు అడిగినప్పుడు ఏమో ఇచ్చావంటే ఏదో లింకులు పట్టిస్తావు. ఈ పరిస్థితిలో ఎవరైనా తీసుకెళ్తాడారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బ్రదర్? నువ్వు చెప్పు. అన్ని నువ్వు చేసి ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్ అంటే నేనేం చెప్తానురా నీకు? బాబు గారు, రోజా మేడం ఒక్కటే చేయగలను. మృదులా, నువ్వు పిలిస్తే రాదు. ఒక్క నిమిషం ఉండు. మృదులా, ఏమంటే పిలిచారా? అబ్బో మొగుడు పిలిస్తే మాత్రం రాదా? మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నావు, నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. నా మృదులా నాకు ఇక్కడ లేదు. ఎన్ని సీక్వెల్ చేసినా రాదు. సడన్ గా ఈ వామిటింగ్ ఏంటి మృదులా? అంటే నేను నైట్ బిర్యానీ తిన్నాం కదా, కాస్త అజీర్తి చేసిందండి. ప్లస్ అయిందిలే ఏదో ఒకటి. నీ ఆయనకి నేను అలా పంపించాను కదా, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అయ్యో, అలా మాట్లాడతారు ఏంటండి? మీరు ఏది చేసినా నన్ను ఆయనను కలపడానికే కదండి చేస్తారు. ఆయన అర్థం చేసుకోడు ఏంటో. మీరు రండి. దీనికి ఇలా అర్థమైందా? ఆడికి అలా అర్థమైంది. దీనికి ఇంకో సీక్వెల్ పడేలా ఉంది.